రాజమండ్రిలో నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అని అనగానే ఫస్ట్ వచ్చేదే అమ్మ హోమ్ ఫుడ్స్. వెజ్ లవర్స్ ప్లీజ్ తిట్టుకోకండి, గారెతో చికెన్ కర్రీ అని అంటారు కానీ గారెతోనే చికెన్ కర్రీ అల్లాడిస్తుంది. అండ్ వీళ్ళు వడకి మైసూర్ బజ్జీకి మెషిన్స్ వాడుతున్నారు, చాలా బాగుంది. ఈ కొత్తగా ఈ తాజా తిండి ఈ స్టైల్స్ని వాడి మంచి కిచెన్ అంతా డెవలప్ చేశారు. ఇక ఎంతలా ఉందో ఒక్కొక్క దోశ, ఫుల్ లోడెడ్ విత్ చికెన్ కర్రీ. మీన్వైల్ లోపలికి వెళ్ళి అన్ని కట్టెల పొయ్యి మీదే చేస్తారనమాట. సోల్ఫుల్ ఉంది ఫుడ్, ఎంతైనా ధనియాల కారం ఉంటుంది సార్. యాక్చువల్గా మనకి ఇంతకుముందు శ్యామలా థియేటర్ బ్యాక్ సైడ్ ఒక హోటల్ ఉంది. 38 ఇయర్స్ నుంచి అది రన్ చేస్తున్నాం. ఓకే, ఎన్ని రోజులైంది అలా కట్టెలు పొయ్యి నోక పొయ్యి అన్నీ చూసి. ఇడ్లీ మాత్రం ఇట్టే కరిగిపోతుంది అబ్బా బాబా. మైసూర్ బజ్జీ అయితే దూదిలాగా వచ్చేస్తుంది అబ్బా. అండ్ మన వాళ్ళ దగ్గర ఇంకా క్రేజీగా రాగి సంకటి, మటన్ దోశ, చికెన్ దోశ అంటూ డిఫరెంట్ టైప్స్ అన్నీ ఉన్నాయి. ఆ తాలింపు కరకరలాడుతుందంటేనే ఆ ఫీలే వేరు. అసలు పెరుగు మాత్రం ఫ్రెష్, ప్రతిదీ ఫ్రెష్. అదే మన సిటీ కేఫ్. బిర్యానీలు అయిపోయాయి, రోజ్ మిల్క్ అయిపోయింది. ఇదే బెస్ట్ టైం బ్రేక్ఫాస్ట్లో ట్రై చేయడానికి. వెదర్ కూడా అల్లాడిస్తుంది. మనం వచ్చేసాం ఎక్సలెంట్ టిఫిన్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. ఓహో, మస్తు రకాలు ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేద్దాం పద. అండ్ వీఆర్ బ్యాక్. నేను మీ శరణ్. ఇప్పుడు వచ్చేసాం మనం రాజమండ్రిలో జాంపేటకి మన ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. అదే మన అమ్మ హోమ్ ఫుడ్. అండ్ మనం వచ్చేసాం మన అమ్మ హోమ్ ఫుడ్స్ దగ్గరికి. అమ్మ మీ పేరేంటి? శ్యామ్లా. ఎన్నేళ్ళ నుంచి పెట్టారమ్మా ఇక్కడ? 5 సంవత్సరాలు అవుతుందా? ఇప్పుడు కూడా రాజమండ్రిలో నాన్ వెజ్ అంటే మీ ఒక్క దగ్గరే పేరు చెప్తున్నారు. అదే. సో మన దగ్గర ఏమేమి దొరుకుతాయమ్మా? మటన్ దోశ, చికెన్ దోశ, గారి చికెన్ కర్రీ, పరోటా చికెన్ కర్రీ, రాయి సంగటి, కోడికూర, పాయా పరోటా, పరోటా చికెన్ కర్రీ, మటన్ పరోటా డైలీ. సండే స్పెషల్ వచ్చి మార్నింగ్ 8 గంటలకల్లా మటన్ చిట్టి ముచ్చలు, మటన్ దమ్ బిర్యానీ, చిట్టి ముచ్చలు, చికెన్ దమ్ బిర్యానీ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఓకే, పొద్దున ఎన్నింటికి ఓపెన్ చేస్తాం మనం? 7కి. 7 నుంచి 10 o'clock వరకు. లేదు, 12 వరకు ఉంటుందా? ఓ సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనం ముందు తిన్నాం పొద్దున. రాజమండ్రిలో నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అని అనగానే ఫస్ట్ వచ్చేదే అమ్మ హోమ్ ఫుడ్స్. రాగానే వేడివేడిగా చికెన్ బ్రాత్ స్మెల్, వేడివేడిగా ఆంటీ అలా ఒక చిన్న 2 పెనాల మీద టకటకటకా 2 గుడ్లు వేసేసి దాని మీద చికెన్ కర్రీ, మటన్ కర్రీ వేసేసుకుంటూ జనాలందరికీ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అలా పనిచేస్తుంది. తెలంగాణలో నేను ఫస్ట్ అడిగాను సింగిల్ ఇడ్లీ సింగిల్ వడ విత్ చికెన్ కర్రీ అని. మంచి వడ మాత్రం క్రిస్పీగా, పక్కనే చికెన్ గ్రేవీ వేడివేడిగా పొద్దున్నే ఆ చికెన్ వాసన వస్తుంటే ఆహా, మంచిగా 4 ముక్కలు చికెన్ వేసారు, మంచి గ్రేవీ వేసారు. ఏదో 1-2 అలా చిన్న తగలడానికి కాకుండా హెవీ నైస్ లంసమ్ సైజ్ పీసెస్. గారెతో చికెన్ కర్రీ అని అంటారు కానీ గారెతోనే చికెన్ కర్రీ అల్లాడిస్తుంది. అండ్ మన వాళ్ళ దగ్గర ఇంకా క్రేజీగా రాగి సంకటి, మటన్ దోశ, చికెన్ దోశ అంటూ డిఫరెంట్ టైప్స్ అన్నీ ఉన్నాయి. ఓపెనింగ్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం. అండ్ ఇది ఒకటే నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు మనం తినబోయే టాప్ 5లో. మిగిలిన 4 అన్ని వెజ్ బ్రేక్ఫాస్ట్. సో వెజ్ లవర్స్ ప్లీజ్ తిట్టుకోకండి. ఇడ్లీ కూడా ఇట్స్ గుడ్, ఐ కాంట్ సే ఇట్స్ గ్రేట్, బట్ వడ ఇస్ తో. అందుబాటు ఫస్ట్ మనం మన పక్కనే వేడివేడిగా ఉన్న దోశని తీసుకొని వచ్చి వీ విల్ ట్రై. హోల్డ్ ఆన్ 1 సెకండ్. ఇక ఎంతలా ఉందో ఒక్కొక్క దోశ, ఫుల్ లోడెడ్ విత్ చికెన్ కర్రీ. పొగలు కక్కుతూ మంచిగా చికెన్ అండ్ ఆ గ్రేవీతో అలా టచ్ చేస్తూ ఉందా. సో ఇంత మంచి ఎక్సలెంట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత సో మన సెకండ్ ప్లేస్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్. ఒక చిన్న పాకా కానీ వాళ్ళ దగ్గర చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ అని చెప్పారు. డిలే చేయకుండా అక్కడికి వెళ్ళేసి ఎలా ఉందో ట్రై చేద్దాం. అండ్ మన సెకండ్ ప్లేస్కి వచ్చేసాం. అదే మనం ఇప్పుడు హుకుంపేటలో ఉన్నాం, శ్రీ సరస్వతి ఎడ్యుకేషనల్ అకాడమీ ఆపోజిటే చిన్న పాక. ఇక్కడ పొద్దున 6:30 నుంచే టిఫిన్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి, ఫుల్ రష్గా ఉంటుంది. మీన్వైల్ లోపలికి వెళ్ళి అన్ని కట్టెల పొయ్యి మీదే చేస్తారనమాట. ఎన్ని రోజులైంది అలా కట్టెల పొయ్యి నోక పొయ్యి అన్నీ చూసి. ఓ దోశ, 2 బజ్జీ మంచి చిన్నగా బాగున్నాయి చూడడానికి, ఒక ఇడ్లీ, ఇవన్నీ తీసుకొని చూద్దాం ఎలా ఉందో. కానీ రష్ మాత్రం అదిరిపోతుంది పొద్దున్నే. అండ్ మన ఫస్ట్ ప్లేట్ ఒకటి తెచ్చుకున్నాం, ఎంతో రుచిరా, సూపర్ అండి. ఇడ్లీ మాత్రం ఇట్టే కరిగిపోతుంది అబ్బా బాబా. అల్లపు చట్నీ మాత్రం అదిరిపోయింది. హాఫ్ ప్లేట్కి 4, ఫుల్ ప్లేట్కి 8. ఇడ్లీ కూడా అంతే. సో మన పెసరట్టు రెడీ అయిపోయింది. మంచి ఉల్లిపాయ పెసరట్టు దోరగా వేయించి చుట్టూ అట్లా నీట్గా నూనెసి, ప్రతిదీ 30-40 రూపాయల కంటే ఎక్కువ లేదు.
సో హ్యాపీగా మీరు వచ్చేసి బడ్జెట్లో అవగొట్టేసేయచ్చు అంతా. ఇట్టే అరిగిపోతున్నట్టు మంచి హల్కాగా భలే ఉంది, సోల్ఫుల్ ఉంది ఫుడ్. అండ్ మన థర్డ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఉన్నాం వేమూరు జంక్షన్లో. రాజమండ్రి నుంచి కొంచెం దూరంలో రావులపాలెంకి వెళ్ళే రోడ్లో వస్తుంది. అదే అభిరుచి టీ అండ్ టిఫిన్స్. ఎలా ఉందో ట్రై చేద్దాం. మన వాళ్ళ దగ్గర ఆవడ, సాంబార్ ఇడ్లీ అండ్ పునుగు అండ్ మెయిన్గా ఆనియన్ బజ్జీ చాలా ఫేమస్ అంట. అదేంటో తెలుసుకుందాం. సో మన భయ్య దగ్గరికి వెళ్ళగానే మన దగ్గర ఏంటి భయ్య క్రేజీగా ఏముంటుంది అంటే కనుక మంచిగా ఫస్ట్ నువ్వు పెరుగావడ ట్రై చేయి. తర్వాత మన దగ్గర 2 మైసూర్ బజ్జీ, ఒక 2 ఆనియన్ పునుగు ఇచ్చాడు. మంచి పెరుగావడ తెచ్చే చిక్కటి పెరుగులో అలా నానిపోయి ఉంది బుజ్జివాడ. ఆ తాలింపు కరకరలాడుతుందంటేనే ఆ ఫీలే వేరు. అసలు పెరుగు మాత్రం ఫ్రెష్, ప్రతిదీ ఫ్రెష్. ఆహా. సో మన సెకండ్ ప్లేట్ వచ్చేసింది రా అబ్బాయి, సూపర్. ఇక్కడ మాత్రం నువ్వు ఎప్పుడైనా వచ్చి బజ్జీ కట్టు అంటే కనుక డైరెక్ట్ మైసూర్ బజ్జీ కట్టరు. ఆనియన్ బోండానా, మైసూర్ బజ్జీ అనా, మైసూరా ఆనియనా అని అడుగుతాడు. నువ్వు క్లారిటీ ఇవ్వకపోతే పక్కగా ఆనియన్ బజ్జీ అని ఇంటికి వస్తుంది. ఆహా, ఎన్ని రోజులైందో ఆనియన్ బజ్జీ తిని. ఎంతైనా ధనియాల కారం ఉంటుంది సార్, సూపర్ అసలు. అబ్బా, బజ్జీ వేసి అరగంట అయినా మంచి క్రిస్పీగా అల్లం పచ్చళ్ళు, అల్లం మంచి దిట్టంగా తగులుతూ మైసూర్ బజ్జీ అయితే దూదిలాగా వచ్చేస్తుంది. అబ్బా, ఆహా. సో ఇంత ఎక్సైటింగ్గా తినేసిన తర్వాత మన 4th ప్లేస్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. 4th ప్లేస్కి వచ్చాం. లాస్ట్ 9 monthsలో ఈ ప్లేస్కి చాలా అంటే చాలా హైప్ వచ్చింది. ఇక్కడ జస్ట్ బ్రేక్ఫాస్ట్తో పాటు అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతున్నాయి. ఇంటీరియర్ నుంచి కూర్చోడానికి మంచి సిట్అవుట్ స్పేస్ ఉంది. మన వాసు జ్యూస్ సెంటర్ అందరికీ తెలిసిందే, కోకోనట్ జ్యూస్ మనం ఆల్రెడీ చేసాం. దాని పక్కనే పేరులోనే కొత్త ఉంది, అదే నయా కెఫే. ఓనర్ గారు కూడా లోపలే ఉన్నారు, మాట్లాడుతూ ట్రై చేసి మిగతా విషయాలు తెలుసుకుందాం. మన ఓనర్ సాగర్ గారితో ఉన్నాం. మన టాప్ 4 డిషెస్ ఏం ట్రై చేయాలరా బాబు అని తలగొట్టుకుంటుంటే భయ్య పెనం మీద అక్కడే ఉండి నువ్వు ఆగు, లీవ్ దట్ టు మీ అని చెప్పి మంచిగా ఒక 4 డిషెస్ ఇచ్చారు. సాఫ్ట్ స్పాంజ్ దోశ. ఇది స్పాంజ్ దోశ మన దగ్గర రాజమండ్రిలో, ఇది మన దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదు. ఓహో, సూపర్. నెక్స్ట్ వచ్చి పూరి. ఇది మీ ఎక్కడైనా ఒకటే, కాకపోతే కర్రీ మా దగ్గర వేరే స్పైసీగా ఉంటుంది. స్పైసీగా ఉంటుంది, మనకి అది కావాలి. గీ పొడి మసాలా దోశ. ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అయితే రాజమండ్రిలో ఎక్కడ దొరకదు. నెక్స్ట్ వచ్చి బెల్లం గారి. ఎంత హోమ్లీగా ఉందంటే ప్లేస్. ఇప్పటివరకు మనం అన్ని చిన్న చిన్న ప్లేస్లకు వెళ్ళాం కదా, భయ్య కిచెన్ నుంచి బయట వరకు కూర్చునే సెటప్ వరకు మంచి సెటప్, అంటే చాలా నీట్గా క్లాసిక్గా బాగుంది. సో ఈ ఫీచర్ ఈజ్ ఆల్ అబౌట్ అ న్యూ బడ్డింగ్ ప్లేస్ ఇన్ రాజమండ్రి అండ్ దట్ ఈస్ అవర్ నయా కెఫే. ప్రైసింగ్ ఆల్సో టూ లో. ప్రైసింగ్ కూడా 35 rupees, 50 rupees ఫర్ ది అంబియన్స్ అండ్ ఎవ్రీథింగ్ వర్క్స్. సూపర్లీ వర్క్. అండ్ ఎందుకు సడన్గా ఈ కాన్సెప్ట్తోనే వద్దాం అనుకున్నారు? యాక్చువల్గా మనకి ఇంతకుముందు శ్యామలా థియేటర్ బ్యాక్ సైడ్ ఒక హోటల్ ఉంది. 38 years నుంచి అది రన్ చేస్తున్నాం. ఓకే. సో అందరికీ తక్కువ ప్రైస్లో అన్నీ ఇవ్వాలనే కాన్సెప్ట్తో దీనికి రావడం జరిగింది. ఓకే. మన ఫస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, వడా విత్ పానకం. ఎక్సలెంట్ కాంబో. ఎందుకంటే బెల్లం కొంచెం హల్కాగా చేసి మరీ ఎగటగొట్టేంత స్వీట్ లేకుండా చాలా స్మూత్గా స్వీట్గా అలా లాగిచ్చేసారు. సో థ్యాంక్ యూ సో మచ్ భయ్య, ఈ లాస్ట్ మినిట్లో మాకు హెల్ప్ చేసినందుకు. సో ఇది మనం ట్రై చేసి భయ్య ఆల్రెడీ కిచెన్కి వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి పిలుస్తూనే ఉన్నారు. మనం మన ఫైనల్ ప్లేస్కి వెళ్ళిపోయి రాజమండ్రికి సెలవు చెప్తాం. థ్యాంక్ యూ. విజిట్ పవర్ షాప్ పక్కగా నయా కెఫేకి విజిట్ చేస్తారు. అండ్ ఈ స్పాంజ్ దోశకి వెళ్దాం. ఇట్స్ మోర్ లైక్ ద సెట్ దోశ పార్ట్. చట్నీ ఇది లవ్లీ. పూరి తీసుకొని మన భయ్య కర్రీ మంచి స్పైసీగా ఉంటుంది అన్నారు, ట్రై చేద్దాం. ఇక్కడ ఎక్కడ నాకు స్పైసీ కర్రీ దొరకలే ఇప్పటివరకు. దేర్ కర్రీ ఇస్ యాక్చువల్లీ స్పైసీ, మంచి మిరపకాయ ఘాటు. అండ్ వీళ్ళు వడకి మైసూర్ బజ్జీకి మెషిన్స్ వాడుతున్నారు, చాలా బాగుంది. ఈ కొత్తగా ఈ తాజా తిండి ఈ స్టైల్స్ని వాడి మంచి కిచెన్ అంతా డెవలప్ చేశారు. చట్నీ విత్ పూరి ఇస్ అ లవ్లీ కాంబినేషన్. నచ్చిన నచ్చకపోయినా మెయిన్ గీ పొడి మసాలా దోశ ఇస్ సో సెక్సీ ఇన్ సైడ్. లైక్ మంచిగా మసాలా వేసుకొని. హౌవెవర్ దిస్ ఇస్ మై ఫస్ట్ లాఫుల్ బైట్. లవ్లీగా చేశారు. ఇంత ఎక్స్ట్రాడినరీ ఫుడ్ పడిన తర్వాత ఇంకొక ఎక్స్ట్రాడినరీ ప్లేస్ ఉంటుందా లేదా? నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ మన 5th ప్లేస్కి వచ్చేసాం. అదే మన సిటీకి మన ఇక్కడ టిఫిన్స్ కేకబయ్య ఒకసారి ట్రై చేయండి అని చెప్పి మన వాళ్ళు కొడితే లాస్ట్ మినిట్లో ఫోన్ చేశాను మన నరేష్ భయ్యకి. భయ్యాని అన్ని హ్యాండిల్ చేస్తాడు ఇక్కడ సిటీ కెఫేలో అని. భయ్యా మీరు వచ్చేసరికి లేట్ అయింది, టిఫిన్లు అయిపోయాయి, సాటర్డే నైట్ భారీ వర్షం, లాస్ట్ ఒక ఫ్రూట్ సలాడ్ చేతిలో పెట్టి రేపు పొద్దున్న రండి అన్నారు. బట్ ఈరోజు నైట్ మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి మీరు రాజమండ్రి వచ్చినప్పుడు సిటీ కెఫే ట్రై చేయండి. నరేష్ భయ్య నువ్వు చెప్పు ఇక్కడ ఏమేమి ట్రై చేయాలో.
ఖచ్చితంగా దోశ కూడా చాలా బాగుంటుంది. దోశ ఎనీథింగ్. నెక్స్ట్ మాకు చైనీస్ సెక్షన్కి వచ్చేటప్పటికి మీకు బయట ఉన్న నూడిల్స్ కానీ ఇక్కడ ప్రజెంట్ జరిగేది కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ ప్లేస్ మాత్రం ఆడియన్స్ కోసం నేను వదిలేస్తున్నా, టైంకి రీచ్ అవ్వలేకపోయాను. ఇది మాత్రం నీకోసం వచ్చానో మళ్ళీ తింటాను నేను. ఈ వీడియో కనుక నీకు నచ్చినట్టయితే నాతో పాటు ఒకసారి నువ్వు కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరల్లీ ఫుడ్. నేను మీ శరణ్, ఇదిగో మా నరేష్ భయ్య ఇక్కడ ఉన్న సిటీ కెఫే దగ్గర. మళ్ళీ కలుద్దాం వచ్చే వారం. సో సబ్స్క్రైబ్ టు వైరల్లీ ఫుడ్. టాటా, బై బై. అప్పుడు రోజు మిల్క్ కాస్ట్ ఓన్లీ 20 అనిపి 20 పైసా. 20 పైసా. మీరు వచ్చినప్పుడు నేను తాతగారు స్టార్ట్ చేసినప్పుడు మా ఫాదర్ స్టార్ట్ చేసింది అనా ఒక్క అనా అంటే 6 పైసలు.